ఎంతమందికి సాటర్డే ఎపిసోడ్లో మీకు లాగ్ అనిపించింది? ఓవర్గా లాగారేమో, ఓవర్ ఎపిసోడ్ అయిపోయిందేమో, సాటర్డే ఎపిసోడ్ కొంచెం ఓవర్ అయిపోయిందేమో, టార్గెట్ బాగానే చేసిర్రేమో అని అనిపించింది. మీకు ఏమనిపించింది? అనిపిస్తే ఓకే, డన్, దట్స్ ఫైన్. అనిపించకపోతే ఈ వీడియో ఫుల్ అంతా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఏమనిపించింది అనేది. మ్యాటర్ మీకు ఇన్ని పెడుతుంది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అంటే ఇప్పుడు వచ్చిన ప్రోమో గురించి కూడా మాట్లాడదాం. ప్రోమో చాలా బాగుంది, చాలా ఫన్గా ఉంది, కామెడీగా ఉంది, ఎంజాయ్ చేసాం. అండ్ రీతు, బర్నీ గారు, ఇమానుయల్ వాళ్ళ కామెడీ డ్యాన్స్ కూడా చాలా బాగా చూపించారు. సూపర్గా అనిపించింది. అది బాగా ట్రెండింగ్ అయింది ఆ డ్యాన్స్ స్టెప్స్. అది అందరూ మనం చూసిన వాళ్ళమే, చాలా బాగుంది. అండ్ మన సంజయ్ గారు ఒక పాట పాడారు, ఈ హౌస్ నువ్వు ఆ పాట ఎవరి కోసం పాడుతుంటారు, ఇక్కడ నేను ఎవరి కోసం పాడట్లేదంటే కాఫీ బాయ్ అని కాదు, ఎవరి కోసం కాదు అన్నది. ఓకే, బాగుంది, బాగానే అడిగారు అనిపించింది. కావాలని అడిగారా లేకపోతే తెలుసుకుందామని అడిగారా అనేది తర్వాత పెట్టేస్తే బాగానే అడిగారు అనిపించింది. గేమ్స్ ఒక అంటే మామూలుగా వాళ్ళ మూవీ ప్లే అవుతా ఉంది ఫాస్ట్ ఫార్వర్డ్లో, ఆ మూవీ పేరు ఏంటది చెప్పాలి, అవి అనమాట. ఇది ముచ్చట. మీకేమనిపించింది? ప్రోమో బాగుంది కదా, సరే ప్రోమో గురించి అయిపోయింది కదా. ముచ్చట మనం సాటర్డే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. కొంచెం ఓవర్గా ఒక 3-4 మినిట్స్లో ముగించేద్దాం. నాకు పని ఉంది, 4 మినిట్స్లో ముగించుకుందాం. ఓకే, గుడ్. సో వీడియో అంతా చూసారు కదా, మరి సబ్స్క్రైబ్ చేయాలి కదా. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేస్తే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో పెట్టంగానే వచ్చేస్తుంది. అది మీరు చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇదనమాట ముచ్చట. మనం బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఎలాంటి కంటెంట్ చేయాలని ఆలోచిస్తున్నారు కదా. ఆలోచిస్తున్నాను, బట్ మీరు కూడా కొన్ని సజెషన్స్ ఇస్తే బాగుంటుంది. యూస్ వస్తున్నాయి చూస్తున్నారు, కామెంట్లు కూడా కొన్ని చేస్తే బాగుంటుంది. అండ్ లైక్ కూడా చేస్తే బాగుంటుంది కదా. ఏది చేయకుండా వీడియో చూసి వెళ్ళిపోతే ఏ లాభం? కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఆ లైక్ ఒకటి కొడితే నాకు హ్యాపీనెస్ ఉంటుంది, బూస్టింగ్ ఉంటుంది అనమాట. నేను అడిగినట్టే నాకు ఒక 1000 యూస్, ఒక 300 యూస్ అనుకుంటే సరికల్లా బాగా సపోర్ట్ చేస్తారు. బాగుంది, మంచిగా అనిపించింది. ఒక 3000 సబ్స్క్రైబ్ చేసింది, దాంట్లో పనిలో ఒక పని అయిపోతుంది. ఇదనమాట ముచ్చట ఏంటంటే నైట్ ఎపిసోడ్లో మనం సంజన గారి నుంచి మొదలు పెడదాం. సరే, తన మాడిన మాట తప్పి అంటే చెప్పిన విధానం తప్పు, మాట్లాడిన మాట కన్నా చెప్పిన విధానం తప్పు. చెప్పిన విధానం అంటే మీ ఇద్దరు నైట్ కలిసి కూర్చుంటున్నారు, అది నేను చూసుకోలేక కప్పుకొని పడుకుంటున్నాను, ముసుకేసుకొని పడుకుంటున్నాను అనడం అది రా. అక్కడ నేను చూశాను, ఆ వీడియో చూసిండే. ఇద్దరు నైట్ కలిసి కూర్చున్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏమో తనుజ గారితో మాట్లాడి వచ్చాడనమాట. వచ్చి అక్కడ కూర్చున్నా, అప్పుడు పవన్ ఏమో వెళ్ళిపోయాడు. సో ఇది కూడా చెప్పాలి కదా, మరి అది చెప్పలేదు. బట్ నైట్ అలా కలిసి కూర్చోడం వల్ల ఈమెకి అన్కంఫర్టబుల్ అయింది. ఓకే, పెద్ద మనిషి, కొంచెం ఏజ్లో పెద్ద, ఓకే, అప్పుడే చెప్పేయాలింది. నైట్ అలా కూర్చోకండి, లేకపోతే మార్నింగ్ ఏం చెప్పేయాల్సింది. గొడవ అయితే అయింది, చెప్తే అర్థం చేసుకుంటారు. అయితే ఒక 3-4 సార్లు చెప్తే బాగుండేది, చెప్పలేదు. వాళ్ళ గురించి అసలు వాళ్ళ బాండింగ్ ఏంటని బయట ఆరాలు తీయడం, తర్వాత వచ్చి నామినేషన్లో అటాక్ చేయడం. అండ్ పవన్ కూడా చెప్పిన విషయం ఏంటంటే, నేను రైతు చూసుకుంటా, నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వక ఆమె చెప్పిందంట. అండ్ దివ్య గారితో ఏమో ఇక చూడు నామినేషన్స్ ఎలా ఉంటాయో చూడు అన్నదంట. అంటే అందరితో ఆల్రెడీ చెప్పేసింది తన ప్లాన్ అప్లై చేద్దామని. బై మిస్టేక్లో వచ్చింటే బై మిస్టేక్లోనే సారీ చెప్పేస్తారు జనాలు. కావాలని చేసుకుంది కాబట్టి ఈరోజు అంత లాగింది. నిన్న ఎపిసోడ్లో చాలా లాగ్ చేశారు, దానికి తగ్గట్టు నాగేస్తారు. ఓ అమ్మ, నేను ఒక 10 నిమిషాలు సరే అయిపోతుందేమో అనుకుంటే ఏం లాగ్ చేశారయ్యా వారి నాయన. నాకే చిరాకు పుట్టింది. ఏంద్రా నాయన ఇంత లాగ్ చేస్తారు, ఎపిసోడ్ అంతా ఇదే సరిపోయే ఉండే కదా. ఈ గొడవలు సరే, గొడవలు పంచాయతీ చేయడం ఓకే, కరెక్ట్, ఏది నాకు ఏ ట్రైట్ అని, కానీ ల్యాగ్ చేసి అనిపించింది. లేపారు, ఒక్కొక్కరు ఒక రీజన్ చెప్పారు. సరే, ఈమె కూడా ల్యాగ్ చేయకుండా సారీ చెప్పిస్తే అయిపోయాయి కదా. సరే, సారీ, నా వల్ల మిస్టేక్ వచ్చింది కదా, సరే నా పాయింట్ ఆఫ్ వ్యూ అది కాదు కాబట్టి నేను అలా చెప్పానేమో, మీకు అలా అర్థమైందేమో, సారీ అని చెప్తే అయిపోయేది. అమ్మ, నేను చెప్పను సార్, నేను వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోనియండి, పంపించేస్తే అయిపోయి ఎందుకు? ఓ నేను ఆయన లాగి నాకు నైట్ ఎపిసోడ్ చూడాలంటే విరక్తి పుట్టింది. ఏంద్రా నాయన ఇంతకన్నా లాగుతారు, ఇంకా ఎంతసేపు లాగుతారు. మళ్ళీ సాక్రిఫైస్ చేసిన వాళ్ళు లేపిర్రు, వాళ్ళని డిస్కస్ చేసుకోమన్నారు, వాళ్ళే మాట్లాడుతున్నారు. మళ్ళీ ఏమైనా అడిగారు, ఏమైనా ఉండనంటది, వాళ్ళేమో ఉండమంటారు. ఇక కావాలనా లేకపోతే బాగానే సెట్ చేసిర్రా అనే నాకు అనిపించింది. అంటే మాట్లాడిన మాటలు రాంగే, నేను సారీ నా తప్పైంది అని అంటే అయిపోయి. ఆడియన్స్ మాట్లాడినా సరే ఒప్పుకోదే అంటే ఏంటి అంత ధీమా? అంత బలాబందీగా ఉంచాల్సిన అవసరం ఏముందా ఇంట్లో? అవసరం లేదు కదా. నిజంగా సంజన గారి
రాంగే కాదనట్లే, చెప్పే విధానం రాంగే, అక్కడ వాడిన పదాలు రాంగే, అక్కడ చెప్పే సిచ్యువేషన్స్ కాదు, అక్కడ చెప్పే విధానం రాంగే. ఆ అమ్మాయి గేమ్ గురించి మాట్లాడుంటే బాగుండేదేమో. అది బై మిస్టేక్ అయితే సారీ చెప్పేవాళ్ళు, బై మిస్టేక్ కాదు కాబట్టే కదా అంతసేపు లాగ్ చేసిర్రు అనిపించింది. ఓకే, పవన్, రీతు, పవన్ కళ్యాణ్ వీరు ముగ్గురు డిస్కషన్లో. అరే మొన్నేమో నామినేషన్ రోజు రీతు ఏమో పవన్ని సపోర్ట్ చేసుకుంటా అంత ఎగిరి పడ్డది పవన్ కళ్యాణ్ మీద. ఆయన అంతగా డీల్ పెట్టుకున్నాడు, ఓకే అన్నాడు అని అన్నా సరే పవన్ కళ్యాణ్ లేదు అనలేదు, లేడు అసలు అక్కడ పవన్ లేడు అన్నాయి. నైట్ వీడియో చూసినప్పుడు మరి ఎందుకు సప్పబడ్డారు? ఇద్దరు అంత ఘనంగా అబద్ధాలు ఆడతారా? మరీ ఇలానా పచ్చి అబద్ధాలు ఆడరబ్బా. ఈ పవను తన గేమ్ మార్చుకోడా, లేకపోతే ఇలానే కాలుగాలనే పిల్లిలాగా అట్ట తిరుగుతూ ఉంటాడా, లేకపోతే అసలు చలనమే లేదా ఈ మనిషికి? ప్రతి ఒక్క ఏ విషయంలో స్టాండ్ తీసుకోవాలో ఆ విషయంలో స్టాండ్ తీసుకోవాలి, ఏ విషయంలో ఉండాలో ఆ విషయంలో ఉండడు, ఎక్కడ ఏం చేయాలని తెలియదు. గేమ్ ఆడుతుంటే గేమ్ వరకు కరెక్టే. అంతసేపు ఆ రోడ్ వేసి పవన్ కళ్యాణ్ అక్కడ కూర్చొని రారా నువ్వు అన్నా సరే నా కోసం వెయిట్ చేయలేదని నువ్వు చేసేయని అన్నాను అని అంటాడే. తన ఫ్రెండ్ తన కోసం వెయిట్ చేశాడు కదా, మరి ఇంకేంటి అసలు ఈయన ప్రాబ్లం ఏంటి? రీతుతో ఒక్కడితో ఉంటే సరిపోదు కదా, మన హౌస్ మేట్తో కూడా కలిసి ఉండాలా. అందరినీ మోసం చేసేస్తాం, చెప్పిన మాట రీతుని తీసేస్తా నీకేం బాధ? గేమర్కి ఎవరున్నా తీసేయాల్సిందే, మన తమ్ముడున్నా తీసేయాల్సిందే, బెస్ట్ ఫ్రెండ్ ఉన్నా తీసేయాల్సిందే, తప్పదు. ఎవరు అక్కడ ఈ ముఖ్యం కాదు, ముందు మన గేమ్ మనకు ముఖ్యం, దాని తర్వాత అవతల వాళ్ళు. ఈ అబ్బాయి అసలు మారాడనిపించింది నాకు. ఏంటో ఈ అబ్బాయిగా ఇలానే కంటిన్యూ అయ్యిదా, సీజన్ అంతా అయిపోయింది, ఇంకేముంది, ఇక 4-3 వారాలు అయితే అయిపోయి ఉండే, ఇంకేముంది. నాకు పవన్ కళ్యాణ్ విషయంలో కళ్యాణ్నే కరెక్ట్ అనిపించింది. అక్కడ రీతు అండ్ సంజన గారి విషయంలో రీతునే కొంచెం ఎంతమంది కరెక్ట్ అనిపించింది. సంజన గారు కూడా ల్యాగ్ చేసి చాలా ల్యాగ్ చేశాడు, నిన్న కూడా చాలా ల్యాగ్ చేసి, అంతమంది చెప్పినా సరే అసలు మరి ఏ కావాలని అంతసేపు ల్యాగ్ చేసిర్రు అనిపించింది. కానీ ఈ 2 గొడవలే చాలా ల్యాగ్ అంటే ల్యాగెస్ట్ ఎపిసోడ్ దిస్ సీజన్ సాటర్డే ఎపిసోడే అనిపించింది. ఆయనకి ఎంత ఓపిక అయ్యా, నాగార్జున సార్కి అసలు ఏం ఓపిక నించను. మరి ఏంటంటే తానా అంటే తంతానంటే తానా అన్నట్టుంది ముచ్చట. వాళ్ళు ఏదంటే దాని రివర్స్ అంటే వాళ్ళు రివర్స్, వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి జనాన్ని కన్ఫ్యూజ్ చేసేది, ఏదేదో కలిపి కొట్టుడు చేసి దాన్ని ఏదో లాగ్ చేసి ఎవరిని సేవింగ్ చేయలేదు. అయినా ఏముందిలే, దివ్య గారు వెళ్ళిపోయారంట. సో ఇదనమాట ముచ్చట. ఆల్రెడీ నిన్న వెళ్ళిపోయింది కదా, సో దివ్య గారు వెళ్ళిపోయారు. 4 మినిట్స్ అన్నాను, 7 మినిట్స్ అయిపోయింది. ఇంకో అడ్జస్ట్ చేసుకొని వీడియో అంతా చూశారు కదా. లైక్, షేర్, సబ్స్క్రైబ్, యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, ఇన్స్టా ఆల్సో. ఇదేమన్నా ముచ్చట. మీరేమనుకుంటారు అది మాత్రం కమెంట్ చేయండి, మిగతా మాత్రం మానేసేయండి.